అమెజాన్ ఫారెస్ట్. దట్టమైన చెట్లు, ఎన్నో కీటకాలు, వెన్నులో వణుకు పుట్టించే పాములు, మాటు వేసి లక్ష్యాన్ని కొట్టగల మొసళ్ళు, అడుగు వేయాలంటే భయం. వెల్కమ్ టు ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవి దాదాపు 9 దేశాల్లో విస్తరించింది. అమెజాన్ అడవులు చాలా చీకటిగా ఉంటాయి. ఇక్కడ ఉన్న దట్టమైన చెట్ల వల్ల ఈ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవులలోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. ఇంత దట్టంగా ఉండడం వల్ల ఇక్కడ వర్షం పడగానే నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఆ అడవులు ఎంత దట్టమైనవో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అడవులు దాదాపు 60%, అంటే ఈ అడవుల విస్తీర్ణంలో 2వ వంతు బ్రెజిల్లోనే విస్తరించి ఉంది. పెరు, కొలంబియా, వెనిజులా, బొలీవియా, ఫ్రెంచ్ గయానాలతో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద అడవులలో ఒకటి. ఇది భూమికి 20% ఆక్సిజన్ అందచేస్తుంది. 2007లో మార్టిన్ స్టాల్ అనే వ్యక్తి అమెజాన్ నదిని పూర్తిగా ఈత కొట్టాడు. అతనికి ఆ నది మొత్తాన్ని పూర్తిగా ఈత కొట్టడానికి 66 రోజుల సమయం పట్టిందంటే మనం అర్థం చేసుకోవచ్చు అది ఎంత పెద్దదో అని. అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటుంది. సుమారు 40,000 జాతుల మొక్కలు, 1300 రకాల పక్షులు, 3,000 రకాల చేపలు, 65 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన, ప్రమాదకరమైన జీవులు ఈ అడవిలో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే ఫిరానా చేపలు, విషకప్పలు, జాగ్వార్లు, నదిలో జీవించే విషపూరితమైన పాములు కూడా ఉన్నవి. ఈ అమెజాన్ నది పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తుంది. కానీ 1987లో ఇది రివర్స్లో, అంటే తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించేదట. అమెజాన్ అడవులలో మనకు తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన అనకొండ కూడా ఇక్కడే ఉంది. ఈ అడవులలో రోడ్డు ద్వారా కూడా చేరుకోలేని ప్రపంచంలోనే అతి పెద్ద నగరం ఉంది. ఆ నగరం పేరు ఇక్విటోస్. ఇది పెరు దేశంలో ఉంది. ఈ నగరం అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఉంది. ఇక్కడ మనుషులు సుమారుగా 4 లక్షల మంది నివసిస్తూ ఉన్నారు. ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరు సంపాదించుకుంది. ఇది కూడా ఈ అడవిలోనే పెరుగుతుంది. ఇవి 3 మీటర్ల వరకు పెరుగుతాయి. 40 కేజీల బరువు వరకు పెరుగుతాయి. ఇప్పుడు ఈ అమెజాన్ ఫారెస్ట్ ఎంత పెద్దదో చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తా, వినండి. అమెజాన్ ఫారెస్ట్ని మన ఇండియాలో తీసుకొస్తే మన ఇండియా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ వీటన్నిటిని కలిపినా కూడా దాని అంత ఉండదు. అప్పుడు అర్థం చేసుకోండి అమెజాన్ ఫారెస్ట్ ఎంత పెద్దదో అని. భూమి మొత్తంలో ఉండే రివర్ వాటర్లో 20% ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడ 55 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ వస్తాయి. 2019లో కేవలం 1 నెలలోనే 740 స్క్వేర్ కిలోమీటర్ల అడవుల్ని నాశనం చేశారు. అంటే మనం రఫ్గా అంచనా వేసుకుంటే ప్రతి నిమిషానికి ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఫారెస్ట్ డిఫారెస్టేషన్ జరగబడుతుంది. ఇక్కడ ఉండే పాములలో అతి పెద్ద పాము అనకొండ పాము. ఎక్కువ పొడవు ఎంతో తెలుసా? 33 అడుగులు. 4 కుర్రాళ్ళు, అంటే మన ఇండియా కుర్రాలే, 1 సంవత్సరం క్రితం అదే అమెజాన్ ఫారెస్ట్లో తప్పిపోయి 40 రోజులు మనుగడ సాగించగలిగారు. అక్కడ వాళ్ళు చూసింది ఏంటంటే ఎన్నెన్నో విషపూరితమైన పాములు, మస్కిటోస్ అండ్ ప్రెడేటర్స్. ఆ 40 రోజులు వాళ్ళకి ఎంతో దైనందంగా గడిచిందంట. వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. 40 రోజులు అమెజాన్ ఫారెస్ట్లో ఎటువంటి ట్రైనింగ్ ఏమీ లేకుండా బతకడం అంటే. సో ఫర్ టుడే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలవాలంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అస్సలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టడం ద్వారా మేము ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో
వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.